హాయ్ అందరికి ఎలా ఉన్నారు? అందరికి భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంట్లో దీపం అలా పెట్టాడు మా నాన్న. నేను వచ్చి పువ్వులన్నీ పేర్చాను. పువ్వులు ఏమి ఎక్కువ లేవు చెట్లకి, సో అవి అలా ఉన్నవి అడ్జస్ట్ చేస్తాను. అవి సరిపోవు, ఇంకా తీసుకురమ్మన్నాను బయటకు వెళ్ళి. బయటకంటే ఇక్కడ అంత అవైలబుల్ గా ఏమి ఉండవు. పక్కన ఒక 4 kilometers అలా వెళ్ళాలి ఏ సామాన్లు ఏవి కావాలంటేను. ఇప్పుడైతే భోగి మంట దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు నార్మల్ గా అయితే వెలుతురుగా వచ్చింది, వెంటిలేషన్ వచ్చింది, బట్ లేట్ గా అలాగ వెళ్తున్నాం మేము. ఇంట్లో అన్ని పనులు అయ్యాక అలా దండం పెట్టుకొని వచ్చేయడానికి. ఇదిగోండి ఈ బ్యాక్గ్రౌండ్ లో మా తాత ఫోటో కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ పండగకి అయితే మా తాత ఉండేవాడు, ఇప్పుడు సో ఈ పండగకి లేడు. ఈ రోజు అదే మా తాతకు కొంచెం బట్టలు, మా అమ్మలది భోగి రోజు పండగ, ఈ రోజు మా తాతయ్యకి బట్టలు అన్ని పెట్టేసి ఈ రోజు పండగ ఇక్కడ చేస్తాము. బాబు అయితే ఇంకా లెగలేదు, వాడు లెగిసాక మళ్ళీ వాడికి ఇంకా మళ్ళీ పట్టుకెళ్ళాలి భోగి మంట దగ్గరికి. మార్నింగ్ మా ఇంటికి ఒక క్యూట్ బేబీ వచ్చాడు. ఈ బాబు ఎవరంటే మా కజిన్ బ్రదర్, మా రిలేటివ్స్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ బాబు. మొన్ననే బర్త్డే అయింది, ఫస్ట్ బర్త్డే. చిన్న హాయ్ చెప్పట్టు. ఆడు లెగిసిపోతాడు చూడు, ఇప్పుడు ఉడికిపోతాడు. బాబు ఏం పేరు నీ పేరు? ఏం పేరు? రిషిత్. హాయ్ రిషిత్, ఏం చూస్తున్నా? బొగ్గులు. ప్రదీప్ రారా హాయ్ చెప్పు. అమ్మా అక్కడి నుంచి చెప్పమ్మా, నువ్వు వాటర్ పట్టుకుంటాను మా అమ్మ. ఈ భోగి రోజు ఈ ముగ్గు నేను వేసాను అలా సింపుల్ గా. నిన్న నైట్ వేసాను, చాలా టైం వరకు అయితే వేసాను. 11:30 అలా అయింది ముగ్గు వేసే టైంకి. మొత్తం 3 ముగ్గులు వేసాను ఈ వీధిలో. ఇది 2 ముగ్గులు వేసాను, ఇది 2వ ముగ్గు, కొంచెం చిన్న ముగ్గు, ఇది 3వ ముగ్గు, ఇది 4th ముగ్గు, ఇది లాస్ట్ లో ఈ రోజు మార్నింగ్ వేసాను కాబట్టి కొంచెం సింపుల్ గా. అందులో ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపో. చాలా అర్లీగా వెళ్తున్నాం మేమైతే భోగి మంట దగ్గరికి. లేట్ అయిపోయింది. నార్మల్ గా అయితే చీకట్లో వెళ్ళాలి. ఏమని చెప్పాలండి. ఇదిగోండి మా అన్నయ్య, వాళ్ళ సార్ నేమ్ మా సార్ నేమ్. అన్నయ్య బాబు ఎలా ఉన్నాడు? అసలు బాబుకి చూడలే నేను కూడా. వీడికి కూడా, ఈ బాబుకి కూడా ఇదే ఫస్ట్ టైం. అయిపోయింది కదా మంట, కొంచెం కర్రలు తక్కువ ఉన్నట్లు ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రదీప్? ఇది 4:30కి వెలిగించారా? చిన్నవాడు చూడమా బాబు, అటు చూడు. భోగి మంట దగ్గరికి వచ్చేసాము, ఇప్పుడు రివర్స్ అయిపోతున్నాము. వచ్చి బాబుకి తీసుకొచ్చిలే, పాలేమని తాగుతాడేమో. ఇటు సైడ్ నుంచి వెంటిలేషన్ ఎలా వస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ అవడం, ఫేస్ క్లియర్ గా పడట్లేదు. ఇదిగోండి మేము బొట్టు పెట్టేసుకున్నాము. కొంచెం మా బాబుకి ఇంట్లో వాళ్ళకి పట్టుకెళ్తున్నాను. మా నాన్న వచ్చాడు, మా అమ్మ రాలేదు. సో అలా. బాబు నువ్వు వచ్చావు, నా ఛానల్లో వచ్చాడు బాబు. ఇంకో బాబు యాడ్ అయ్యాడు. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న చెరువు. చిన్నప్పుడు ఈ చెరువు దగ్గరికి వచ్చి తగ్గెంతేసి వాళ్ళం, అండ్ ఎక్కువ బుడకలు పెట్టి వాళ్ళము, అండ్ ఎవరైనా పెద్దోళ్ళు వస్తే వాళ్ళతో దెబ్బలు కూడా కాసి వాళ్ళం. ఇవి వచ్చి పొత్త కోసం రెడీ చేసాము. అన్ని కూరగాయలన్నీ వేస్తారు కదా అవి. ఇది వచ్చి వినాయకుడి పూజ కోసం. అవి పొత్తలు వేస్తాం కదా బియ్యం, దానికోసం ఆకులు. ఆ కార్నర్ కి వచ్చి బట్టలు పెట్టేసాము. ఇంకా గాజులు, పువ్వులు ఇవన్నీ పెట్టాలి. వంటలు కూడా ఒక సైడ్ అవుతున్నాయి. జను ఒకటి అక్కడ పెట్టేసి ఒకటి తీసుకురా. ఏయ్ బాబు. ఈ భోగి రోజు అయితే పిల్లలందరినీ పిలిచి మనం భోగి పళ్ళు పోస్తాం కదా. అంటే మా సైడ్ అలా అలవట్లేదు, బట్ నేను మా బాబుకి 2 years నుంచి అలా చేస్తున్నాను. ఇది 3rd year. సో అలా ఊర్లో ఉన్నాను కాబట్టి పిల్లలందరినీ పిలిచాను, పక్కింటి వాళ్ళని అలాగా. చిన్ని బాబు కూడా వచ్చాడు, స్టార్టింగ్ లో వస్తాడు కదా వీడియో స్టార్టింగ్ లో, వాడని రెడీ అయ్యి వచ్చాడు. నేను పిలిచేటప్పుడు కూడా పడుకున్నాడు, లేపి మరి తెచ్చారు వాళ్ళు పేరెంట్స్. పువ్వులు, అక్షింతలు, భోగి పళ్ళు, చాక్లెట్స్, అందులోనే కాయిన్స్ కూడా వేసి కలిపేసి ఎవరెవరు వచ్చారో వాళ్ళతో వేయించాను. మా నాన్న ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో వేయించేసి చేసాము. కాసేపు అయ్యాక వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఒక పాప లాస్ట్లో వచ్చింది, తనకి మళ్ళీ సపరేట్గా మళ్ళీ చేసాము. జాన్ నీకు చాక్లెట్, అలా అక్కడ చాక్లెట్ ఉంది, ఇస్తాను ఆగు, నీకు ఇస్తాను. అది ఓపెన్ చేసి ఇచ్చి థ్యాంక్స్ చెప్పు, అక్కకి థ్యాంక్స్ చెప్పు. అది ఒకసారి తిని, లేదంటే అడుగుతాడు వాడు నీకు. చూడు అక్కడ డ్రెస్ ఏ కలర్ నాన్న? జాన్ ఎక్కడికి బాగా చెప్పిస్తా. నమస్తే పంతులు గారు. ఈ పొత్తర్లన్నీ రెడీ అయిపోయి ఇంక పంతులు వస్తే చదవడమని. పంతులు వస్తే పెద్దల పేర్లన్నీ చెప్పేసి చదివితే అయిపోయినట్లే పండగ. నార్మల్గా అయితే సంక్రాంతి రోజు గట్రా ఉంటుంది కొందరికి. మా అమ్మలకి వచ్చి భోగి రోజు, మాకు వచ్చి సంక్రాంతి రోజు. ఇదిగోండి ఇప్పుడు పంతులు వస్తారు. అమ్మా అది వినాయకుడు పెట్టాను.
ओम शिवा नाम रूपाभ्याम यादे वे सर्वं కూర్చో చిన్న కూర్చో अयोसं स्मरणात्मसां सर्वतो जयमंगलं ओम महागणाधिपति देवता महासुमुखस्य एकदन्तस्य वलोकधिकमिकः लम्बोदरस्य विगिरो विघ्न राजगणाधिप డబ్బులు ఉన్నాయి केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णु मधुसूदन त्रिविक्रम वामन श्रीधर कृषि केशवपद्मनाभ दामोदराय नमः संकर्षण वासुदेव प्रद्युम्न अनिरुद्ध पुरुषोत्तम अधोक्षज नरसिंह अच्युता जनार्दन उपेन्द्र यजमानस्य मे नामगारु पेट्टुको इष्टमरूपाणां महिमान भारद्वाज इष्टमरूपाणां आमद्रव्यरूपेण आमदातु भृतव्रते नमः రెండవి వితాదగారు योगेन्द्र रूपान स्थान उत्तरायण काम धान्य आमदान हम संप्रते मूरवी नारप रूपाण पितृदेवता पितृम आम धान्य आमदान हम संप्रते नमो अम्मगारू छायम रूपाण प्रथम स्थान उत्तरायण संकरण पुण्यकाले आमदान संप्रते नमो नायनम कन्नम रूपाण स्थान उत्तरायण संकरण पुण्यकाले आमदान महंकरिष्ये చిలకమ్మ రూపాన ద్వితీయ స్థానం ఉత్తరాయణ మకర సంక్రమణ నాని పేరు ఆమదాంతు బృందంతో నోమా ఇంకా కామన్న రూపాన ప్రథమ స్థానం ఉత్తరాయణ మకర సంక్రమణ పుణ్యకాలే ఆమ శ్రద్ధాంగత్వేన ఆమదానం అంకరిష్యే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి यज्ञ यज्ञ पुरुषाणां पितृपितामह प्रपितामह रूपाणां नरकादुत्तीर्य शाश्वत पुण्यलोक ब्रह्मलोक विष्णुलोक रुद्रलोक निवासित्यर्थम् आमशान्तमां करिष्ये రెండక్షలు పెట్టుకో నరబడు కాశీలో వేదోత్సవ సందర్భంలో పల్నాడు నరసింహ చెప్పి ఆ ప్రజలు వేస్తూ నరబడు కాశీ గయ ప్రయాగేమ కేదార రామేశ్వరాన్ శ్రీశైలాది समस्त पुष्कर नदी अवगुणंतांचुदांसिन वेंकट कुंभ कोण मधुरान सेंद्र सिंहाचल श्री कोमं पुष्पकं स्वक्षेत्र योग्यं फलम समेरा हिमानस्य देवता तिर्मः पितृलोक वाप्तिरस्तु सौभाग्यसिद्धिरस्तु यज्ञोपीत धारण मुहूर्तस्य सौभाग्यसिद्धिरस्तु धन गणवस्तु పంతులు వెళ్ళిపోయారు పంతులు గారు విషు తెచ్చివా అత్తర్లు ఇవ్వడం అయింది. ఇప్పుడు ఇదిగోండి మడపలు వేసింది మా అమ్మ. ఈ మడపల్లో పాయసం, అట్లు, పాలకాయలు, అన్నం, చారు, ఇదిగోండి ఇది కలగాయ కూర ఏదో అంటారు కదా అది మొత్తం. నీ చిరాకేంట్రా? ఏంటొద్దు? ఫోన్ ఏంటి పెట్టాలి? ఇటు చూడు, తాత ఏడుస్తున్నాడు చూడు. 5 జాన్ అది కాదు, అది తినలేవు. తిను బోజీ, తిను బోజీ. బాగుందా బోజీ? నువ్వు తినవురా ఒట్టికి, నీకు తిను తిను తిను. నేను పెట్టలా? రైట్ హ్యాండ్ పెట్టు. జాను, జాన్ ఒకసారి రా, ఇటు చూడు. బాబు ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? అమ్మా ఊరే చిన్న, నువ్వు వాళ్ళని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చావనుకో కొట్టేస్తాను. అమ్మ వాటర్ ఇప్పేసాడు బియ్యంలో. చెయ్యి ఉయ్యాల జంపల చేద్దామా? అమ్మో కరెక్ట్ కూర్చో, కరెక్ట్ కూర్చో. మంచిగా అయింది జాను బాబు, మంచిగా అయింది, మంచిగా అయింది. చిన్న జాను ఏం చేస్తున్నావు నువ్వు? దాన్ని నీకు చూపిస్తుందా? నీకు ఒకటి ఇస్తాను, ఇదిగో ఇందా. ఉయ్యాల జంపల చెయ్యి, ఉయ్యాల జంపల చెయ్యి. ఆపంట. మా నాన్న స్నానం చేసుకుని సైలెంట్ కూర్చొని ఉంటే వీడు బుర్ర తిన్నాడు పియానో పియానో అని తీసిన వరకు. ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేశారు. చిన్న చెయ్యు, సరిగమపా చెయ్యు. స్లోగా. వాడికి ఇవ్వనన్నా. నుంచి సూపర్ జాను నువ్వు.
ఈ గెల చూడండి మా పెరట్లో ఉన్న అరటి చెట్లకి అయ్యింది. అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అన్నిటి మీద ఈసారి వేసిన గెల ఇది చాలా పెద్దది అనుకోవాలి. ఇప్పుడు గెల వేసినా చాలా చిన్నగా వేస్తాయి. ముంబై కంటే ఇక్కడైతే చలి చాలా ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా విపరీతమైన చలి అయితే ఉంది. కాళ్ళు చేతులు అన్ని క్రాక్స్ లా అయిపోయి ఇక్కడికి వచ్చాక. ఇదండి ఈ భోగి రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.